అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా ఉమ్, సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఉమ్. చాలు ప్రభు. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడబద్దలైపో గతి పట్టెను అనే మాటను వచ్చిననే మాటను మనం చూస్తున్నాం. ఇంతవరకు ఆ యోనాకు దేవుని యొక్క దర్శనం ఏ విధంగా కలిగిందో, యోనా ఎందుకు నినివే పట్టణాన్ని వాక్యం చెప్పడానికి లేకపోతే దేవుని మాటలు ప్రకటించడానికి వ్యతిరేకించాడో గత 3 భాగాల్లో మనం చూస్తా వచ్చాం. కారణం ఏమిటంటే అష్షూరీయులు పదే పదే ఇశ్రాయేలు మీదకి రావడం ద్వారా దేవుడు వారిని అణిచివేస్తూ వచ్చాడు. అయితే ఆ యొక్క వారు తిరిగి పదే పదే రావడం ద్వారా ఆ శత్రుత్వం బాగా నాటుకోబోయింది యోనాలో. నేనెందుకు వెళ్ళి నా శత్రువులకి దేవుని మాటలు ప్రకటించాలా? వారు దేవుని కోపానికి గురై అలాగే నాశనం అయిపోవాలా అనే ఒక ఆలోచన కలిగినటువంటి వాడు యోనా. అయితే దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. అనాది సంకల్పంలో అందరూ రక్షింపబడాలని మనం చూస్తా ఉన్నాం. అందుకనే హెజ్కేలు గ్రంథంలో, యెరెమయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దుష్టుడు తన పాపమును బట్టి మరణం పొందుట నాకిష్టమా? దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలి నా వైపు మరలినట్లయితే నేను సంతోషించువాడిని కదా అని చెప్తూ వస్తూ ఉన్నాడు దేవుడు. గనుక 3వ వచనంలో ఏ విధంగా దేవుని సన్నిధిలో నుండి తర్షీషుకి వెళ్ళిపోతూ ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. అందుకని మనం అతడు దేవుని మాటలు చెప్పడానికి ఇష్టం లేదు. ఒకవేళ దేవుని మాటలు నేను వినేవారికి చెప్పినట్లయితే వారు మారు మనసు పొందుతారు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. దేవుడు కనికరం కలిగిన వాడు. గనుక వారు మరలా తమ దుష్టత్వాన్ని మొదలి వాళ్ళు బాగుపడతారు. ఆ ఉద్దేశం యోనాలో నాటుకోపోయింది. అందుకనే ఒక వచనం చూడండి, 4వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఇది యోనా గ్రంథంలో యెహోవా దేన్ని చూసి 5వ వచనంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ చెడునతలను మానుకొనగా అనే మాటను చూస్తున్నాం. వారు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై అనే మాట చూస్తున్నాం. దానిని బట్టి నినివే వారు కీడు నినివే వారికి తాను చెప్పిన మాట బట్టి కీడు చేయక మానేననే మాటను దీన్ని చూసి యోనా కోప్పడుతూ ఉన్నాడు. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే ఇదిగో తర్షీషుకు నేను పారిపోతున్నాను అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు యోనా. అయితే దేవుని యొక్క ఉద్దేశం మనం చూసినట్లయితే ఇదిగో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాల. వారు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసుకున్నటువంటి దేవుడు ప్రతి ఒక్కరి మీద కదా, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన వర్షం కురిపించేవాడు అని మనం లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు మనం ఆ ఒకే ఒక్క ప్రవక్త విధేయుడు కాకుండా వెళ్ళినటువంటి ప్రవక్త ఎవరంటే యోనా ప్రవక్త అని పదే పదే చెప్తూ వచ్చాను. ఇంకో విధంగా చెప్పాలంటే మన దేశంలో ఒక సువార్థికుడికి నువ్వు పాకిస్తాన్‌కి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు అన్నాడు అనుకోండి. మనకు తెలుసు వారు ఏ విధంగా మన మీద దౌర్జన్యం చేస్తారు. నేనెందుకు వెళ్ళాలి అని చెప్పేసి అతడు శ్రీలంకకు పోయే ఓడెక్కాడు అనుకోండి, చెన్నైకి వెళ్ళి. అప్పుడు ఎలాగా ఉంటదో పరిస్థితి అనే దాని గురించి అలాగే ఉంటా ఉంది ఇప్పుడు పరిస్థితి. దేవుడేమో నినివే పట్టణానికి నడిచి వెళ్ళమన్నాడు. యోనా అయితే తర్షీషుకి టికెట్ కొనుక్కొని ఇదిగో తర్షీష్‌కి వెళ్తా ఉన్నాడు. అపోజిట్ డైరెక్షన్ అని మనం గతసారి చూసాం. గనుక ఈ మాటలు మనం చూసినప్పుడు ఏమైందంటే ఇక్కడ చూసినట్లయితే
మూడవ వచనం ప్రారంభంలో అయితే అనే మాటను చూస్తున్నాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్న యోనా. నాలుగవ వచనంలో అయితే యెహోవా సముద్రం మీద అనే మాటను చూస్తాం కదండి. రెండు అయితేలు ఉన్నాయి. బట్ అనే మాట చాలా ప్రాముఖ్యమైనది ఇంగ్లీష్ లో. తెలుగులో కూడా అంతే. కాబట్టి అయితే అంటే ఏదో జరిగింది అనే మాటను మనకు స్పృహకు తెస్తూ ఉంది. అంటే రెండవ వచనంలో దేవుడు చెప్పిన పనికి అవిధేయుడై అయితే దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు యోనా. దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. నాలుగవ వచనంలో అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించాడనే మాట. ఈ నాలుగో వచనాన్ని 5 భాగాలు వెరీ సింపుల్, చాలా సూక్ష్మమైన పద్ధతిలో నేను విభాగించుకున్నాను. ఈ 5 మాటలు మనం విని మనం ఈ దినం బైబిల్ ధ్యానాన్ని మనం ముగించుకున్నాం. మొదటిగా ఈ తుఫాను ఎలాగా రేగిందో అనేది మనం చూస్తున్నాం. అంటే ఇట్ వాజ్ సెంట్, అంటే ఈ యొక్క తుఫాను పంపబడింది మొదటిది. రెండవది ఇది ఇట్ వాజ్ సడన్ అనగా మనం చూసినట్లయితే ఆకస్మికంగా హఠాత్తుగా సంభవింపబడింది అని మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే అది తీవ్రమైంది. ఇట్ వాజ్ సివియర్, అంటే ఓడబద్దలు పగిలిపోయే గతి పట్టింది అనే మాటను చూస్తున్నాం. నాలుగవదిగా ఇట్ వాజ్ సెలెక్టివ్, అంటే అనగా ఆ ఏదైతే యోనా ఎక్కి ఉన్నాడో కూడా ఆ ఓడ మీద మాత్రమే ఆ తుఫాను ప్రభావం చూపుతుంది. చివరిగా ఇట్ వాజ్ సైలెన్స్, అది నిమ్మడపరచబడ్డాది అనే మాట ఈ మొదటి అధ్యాయంలోనే ఈ 5 మాటలు మనం చూస్తాం. అర్థమైందా? మొదటగా మనం చూసినట్లయితే అది పంపబడ్డాది. రెండవదిగా అది ఆకస్మికంగా లేకపోతే హఠాత్తుగా వచ్చినటువంటిది. మూడవదిగా అది చాలా తీవ్రమైంది ఆ తుఫాను. నాలుగవదిగా అది ఎంపికయింది లేకపోతే ఎన్నికయింది. ఎక్కడ ఏ ఓడకి సంభవించాలో దానికి మాత్రమే సంబంధించింది. ఐదవదిగా దేవుడు ఎప్పుడైతే యోనా ఆ ఓడలో నుంచి బయటపడ్డాడో, సముద్రంలో వేయబడ్డాడో, దేవుని యొక్క కోపము చల్లార్చబడి సముద్రము నిమ్మళమైంది అనే మాట మనం చూస్తాం. ఈ 5 ఒక విశ్వాసి అవిధేయుడైనప్పుడు ఏ విధంగా అతని యొక్క జీవితంలో ప్రభావం చూపుతాయో అనే మాటలు మనం జ్ఞాపకం. ఈ ఈ యొక్క యోనా గ్రంథంలో మొదటి అధ్యాయం 4వ వచనంలో ఏ విధంగా ఈ 5 మాటలు యోనాను ప్రభావితం చేశాయో, విశ్వాసులంగా ఆ లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు మనం గ్రహించి మన యొక్క జీవితంలో కూడా మనం అవిధేయుడైనప్పుడు, అవిశ్వాసం కలిగి ఉన్నప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు, దేవుని మాట విననప్పుడు, దేవుని నుంచి మనము దూరంగా పారిపోతున్నప్పుడు జరిగేటువంటి సంఘటనలు కదా. అనేక మంది అనుకుంటాం ఇలాగా ఇది హఠాత్తుగా జరిగిందండి, నేను అనుకోలేదండి అని అంటా ఉంటారు. కానీ అది మన యొక్క జీవితంలో ఏదో ఒకటి పరిశీలన చేసుకోవాలని అనే మాటలు మనం జ్ఞాపకం చేస్తాం. కనుక మొదటిగా చూడండి, అది ఇట్ వాజ్ సెంట్. అందుకని మనం అదే మనం చూసాం కదా 4వ వచనంలో యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా, అనగా దేవుడు పంపాడు. దేవుడు ఇదిగో ఆ సముద్రము మీద గాలి పుట్టించాడు, పెద్ద గాలి. మనం చూస్తున్నాం ఇదిగో యోనా నేను చెప్పిన మాట వినలేదు, నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళలేదు. ఇదిగో ఆ యోనాను మరలా నా పనికి ఉపయోగించుకోవాలి అనంటే ఆ ఓడ మీద ఆయన మాట ప్రభావం. కనుక ఈ మాటలు మనం గ్రహించినప్పుడు దేవుడు యోనానికి శిక్ష పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోనాని మరలా దేవుడు ఏ పని కొరకైతే ఏర్పాటు చేశాడో ఆ పనికి ఉపయోగించుకోవడానికి, యోనాకు తగిన తర్ఫీదు ఇవ్వడానికి ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. కనుక ఎటువంటి కార్యమైనప్పటికీ కూడా మనం సూచించినట్లయితే ఇది మనుషుల వల్ల కలిగింది కాదు.
ఇది రాజు వల్ల కలిగింది కాదు, రాజ్యాల వల్ల కలిగింది కాదు, దేవుడే దాన్ని పుట్టించాడు. ఆయన కార్యములు ఆశ్చర్యకరం. కీర్తనాకారు అంటాడు, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. అదే కీర్తనాకారుడు మన దగ్గర అంటాడు, అయ్యా నీవే ఆశ్చర్యకరుడివి అని అంటాడు. నిజమే. మనకు 9:6 యెషయా గ్రంథం ప్రకారం మనకు ఇదిగో మనకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. గనుక ఆయన కార్యాలు ఆశ్చర్య కార్యాలు. మన దేవుని కార్యాలు గొప్పవి, మనం ఊహించలేం. అయితే ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడే యోనా. ప్రవక్త అంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు, ఇశ్రాయేలు చరిత్ర అంతా బాగా ఎరిగినటువంటి వాడు, ఇశ్రాయేలుకి ఏది సంభవిస్తుందో అది ఎరిగినట్టు వాడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు పుట్టించాడు దాన్ని కదా. దేవుడు కదా, ఒక దగ్గర కూడా ఉంది కదా, దేవుడు ఆయన తలుపులు వేస్తే తీసేవారికి ఎవరికి అసాధ్యం కాదు, తీసినట్లయితే తీసేదానికి సాధ్యం కాదు. ఉదాహరణకు నోవహు ఓడలో ఆయన తలుపులు మూసివేసెను అనే మాట దేవుడు గురించి వ్రాయబడ్డాడు. ఆయన తలుపులు మూసేశాడు. మూసేసిన తర్వాత ఎంతమంది ప్రయత్నం చేసినా తెరవడానికి సాధ్యం కాదు. ఓడ లోపల ఉన్నటువంటి నోవ కుమారులు ప్రయత్నం చేసినా కాదు. ఎందుకు? దేవుడే మూసేశాడు దాన్ని. ఒకవైపు దేవుడు మూశాడు, ఇంకొక వైపు ద్వారాలు తెరిచారు. ఏం ద్వారాలు తెరిచారు? ఆకాశపు వాకిళ్ళు పెట్టాడు. అర్థమైందా? కనుక దేవుడు నోవ కుటుంబాన్ని, అతనితో కూడా ఉన్న వారందరినీ భద్రం చేయడానికి మూసివేశాడు. ఎవరైతే 120 సంవత్సరాలు దేవుని మాటలు వినలేదో ఆయన తన ప్రభావాన్ని చూపడానికి, ఆయన భూమి మీద ఉన్నటువంటి శరీరులు చేసిన దానికి ఎందుకు ఆయన పశ్చాత్తాపడి, యెహోవా హృదయంలో నొచ్చుకునేను పశ్చాత్తాపడినని మనం ఆదికాండం 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక భూమి మీద ఉన్నటువంటి వారిని పూర్తిగా నాశనం చేయడానికి ఇదిగో ఒకవైపు తలుపులు మూశాడు, ఇంకొక వైపు ఆకాశపు వాకిళ్ళు ఇప్పినట్లుగా మనం చూస్తాం. ఇది ఎట్లాంటిదంటే పెద్ద తుఫాన్ కదా. ఆ మాటలు మన 4వ వచనం నుంచి, గొప్ప తుఫాన్ అది, పెద్ద గాలి, గొప్ప తుఫాన్. ఇది ఎట్లాంటి సుడిగాలి, భయంకరమైంది, మనుషుల్ని భయభీతులు చేసేటువంటి తుఫాను. 1975లో దివిసీమ తుఫాన్ వచ్చింది. మేము చిన్న పిల్లలం అప్పుడు. 1973 అంటే అప్పటికి 5-6 సంవత్సరాలు. అప్పుడు పెద్దగా పక్కా ఇళ్ళు ఉండేవి కాదు, చాలా మందికి రేకుల షెడ్లు లేకపోతే ఎక్కడ ఉండేవి. ఆ సమయంలో రేకులు లేసి ఒక రైస్ మిల్లులో ఉన్నాం మేము. పెద్ద పెద్ద రేకులతో కట్టబడినటువంటి ఆ రైస్ మిల్లు. ఆ గాలికి ఎంత స్పీడ్గా వెళ్ళాయంటే ఏదైనా అడ్డం వస్తే తెగిపోతుంది అన్నమాట. ఆ రేకులు లేచి గాలి స్పీడ్కి. కనుక దేవుడు రేపినట్లయితే ఎవరు వాటిని ఆపడానికి సాధ్యం కాదు. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడికి ఆయన ఇంకో విధంగా విసిరాడు వల అన్నట్లుగా ఉంటాడు. ఒకసారి దావీదు సౌలు దగ్గర కొలువు చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దురాత్మ సౌలు దగ్గరకు వస్తాడో దావీదు వెళ్ళి వీణ వాయిస్తే దురాత్మ వెళ్ళిపోయి, అప్పటికే గొల్యాతును చంపి ఉన్నాడు ఎవరు? దావీదు. అందుకని ఆనాటి ప్రజలు దావీదును ప్రేమించి అతడు యుద్ధశాలి, సుబుద్ధి గలవాడని ఎంచి సౌలుకి 1000 కొలదీయు, దావీదు 10,000 కొలదీయు అని పాట పాడుతూ వచ్చారు. ఆ కోపం ద్వారా దావీదుని చంపాలని అతని ఎదుట భోజనం చేసేటప్పుడు అతని దగ్గర ఒక శూలం ఉండేదన్నమాట. శూలం అంటే ఇంకో విధంగా చెప్పాలి, ఈటె. ఆ ఈటెని తెలుసుకొని విసరడం అన్నమాట. 2 సార్లు విసరుతాడు. 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 2 సార్లు తప్పింపబడతాడు. అంటే అది ఫోర్స్ఫుల్ గా రావడం అని అర్థం అన్నమాట.
అదే మాట ఈ యొక్క యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో వాడబడినటువంటి మాట. కనుక ఇవన్నీ మనం చూసినప్పుడైతే ఇదిగో దేవుని సన్నిధిలో నుండి వెళుతున్నటువంటి యోనా మరలా దేవుని సన్నిధికి రప్పించడానని దేవుని ఉద్దేశం కలిగిన వాడు అని మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, మానవుడు తను సృష్టించినటువంటి సృష్టికర్త ముందు నిలవగలడా? జయించగలడా? ఎదురు తిరగగలడా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అయినా, ఎంత దుర్భరమైన స్థితిలో అయినా దేవుడు దేవునికి మానవుడు లోబడాల్సిందే కానీ దేవుని ఎదురు తిరిగి నిలవగలగలడా? నిలవలేడు. ఒకటి. రెండవది మనం చూసినట్లయితే ఇదిగో ఇవన్నీ కూడా ఆ యోనాకి తెలిసినటువంటివే. ఎందుకంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఎప్పుడు సంభవించింది అని అంటే దరిలో ఇంకా బయలుదేరక ముందే ఈ తుఫాను తీవ్రతరమైందని కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. అప్పటికి అర్థమైపో ఉంటది యోనాకి, ఈ పరిస్థితి నా వలనే జరిగింది. ఇదిగో ఇశ్రాయేలు అవిధేయులైనప్పుడు ఏ విధంగా దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చిందో మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. 6వ మనం చూసినప్పుడు ఇవి ఏ విధంగా దేవుని దృష్టిలో వాళ్ళు దుష్టులయ్యారో దేవుని యొక్క కోపము వారి మీదకి ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఆహాబు ముందు నిలబడినటువంటి ఏలీయా చెప్తున్నాడు, ఇదిగో నీవును నీ ప్రజలను దేవుని దృష్టిలో భయంకరులుగా ఉన్నారు, అందుకని 3.5 వర్షం రాకుండా దేవుడు ఆపడలా ఉన్నాడు అని దేవుడు ఏలియా ద్వారా ప్రకటించిన వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ వచనాలన్నీ చూడడానికి మనకు సమయం లేదు కానీ సుడిగాలి, లేకపోతే ఇక్కడ మనం చూసిన పెద్ద గాలి అనేది దేవుడు పంపాడు కదా. కొన్ని వచనాలు ఈ పెద్ద గాలి గురించి లేకపోతే సుడిగాలి గురించి మనం తెలుసుకుందాం. 1-2 వచనాలు చదవదాం. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట, వాళ్ళు విమోచింపబడిన తర్వాత మోషే నాయకత్వంలో వారు పాట పాడుతూ వస్తున్నారు. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని వారు తలపోస్తూ ఈ విధంగా పాట పాడుతున్నారు. చూడండి, 15వ అధ్యాయం నిర్గమకాండం 10వ వచనంలో, నీవు నీ గాలిని విసర్జిస్తివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్ళలో శేషం వలె మునిగిపోయేది. ఎవరు? ఐగుప్తీయుల గురించి, ఐగుప్తు రథాల గురించి, ఐగుప్తు సైన్యాన్ని గురించి పాట పాడుతున్నారు. అయ్యా, నీవు నీ గాలిని విసిరావు, నీ గాలి ద్వారా పాయ ఏర్పడ్డది, మేము దాటిపోయాం, మా వెనుక మమ్మల్ని సంహరించాలని ఇదిగో ఫరో తన సైన్యం అంతటితో వచ్చాడు. అయితే వారు మధ్యలోకి రాగానే నువ్వు మరలా గాలిని రప్పించావు, ఇదిగో గోడలాగున్న నీళ్లు ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ కప్పివేసింది, మహాగాధమైన నీళ్ళల్లో వాళ్ళు మునిగిపోయారయ్యా అని అంటా ఉన్నాడు. రెండవదిగా, ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా వారికి మాంసం లేదని దేవుని మీద కోపపడుతున్నారు, సనుగుతూ ఉన్నప్పుడు మనం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు మరి ఒక గాలిని పంపాడు. ఆ గాలిని పంపినప్పుడు విస్తారమైనటువంటి పూరేళ్లు వచ్చి పడ్డాయి. ఆ పూరేళ్లు వాళ్ళు నోట్లో ఉండగానే దేవుడు వారిని శపించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 11వ అధ్యాయం సంఖ్యాకాండం 31వ వచనంలో, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంతా దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశాడు దేవుడు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధిలో నుండి వచ్చింది. ఇదిగో ఎర్ర సముద్రం మీదకి వచ్చిన గాలి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధిలో నుండి వచ్చింది. అటువంటి గాలే
ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది అని మనం చూస్తాం. అది మామూలు గాలి కాదు, పెద్ద గాలి అనే మాటను చూస్తున్నాం. దీనిని బట్టే కీర్తనకారుడు చెప్తూ ఆయన కూడా ఒక పాట రాస్తూ 107వ కీర్తనలో 25వ చరణంలో ఒక మాట అంటాడు. చూడండి, 107వ కీర్తన 25వ వచనం. అక్కడ అంటాడు, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తాను అనే మాటను చూస్తాం కదా. ఆయన సెలవిస్తే తుఫాను పుట్టుతుంది, అది దాని అంత తరంగములను పైకెత్తెను అనే మాటలు మనం జ్ఞాపకానికి వస్తున్నాయి. కనుక అది పంపబడినటువంటి పెద్ద గాలి. అట్లయితే ఎందుకు పంపబడ్డది? యోనాకు తెలియాలని, యోనా తెలుసుకోవాలని, యోనా దేవుని నుంచి వ్యతిరేకంగా పారిపోవడం ద్వారా జరిగేటువంటి పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు అతడు ఏమై ఉంటాడు ఇప్పుడు కదా. తుఫాను తనున్న ఓడ బద్దలయ్యే పరిస్థితి ఏర్పడ్డది. అంత మాత్రమే కాదు, ఆయన అవిధేయత వలన తనకు మాత్రమే కాదు, తనతో ఉన్న వారికి కూడా ఆపదలు తెచ్చిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దీనివలన అట్లయితే దేవుడు ఆయన ప్రేమించేవారి ఎడల ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆయన తన కార్యం నెరవేర్చే వరకు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. యోహాను సువార్తలో అదే చూస్తాం కదా. 13వ అధ్యాయంలో మనం చూసిన ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు, ఆయన వారిని అంతం వరకు ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన శిక్షించడంలో కూడా ఆయన ప్రేమ దాగి ఉంది కదా. ఈ మాటలు మనకు సహాయకరంగా ఉండాలంటే మనం ఎబ్రీ పత్రిక ఆ మాట అక్కడ మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 6వ వచనంలో తాను ప్రేమించిన వారిని అనే మాటను అక్కడ చూస్తాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో 2వ భాగం 5-6 వచనాలు కలిసి ఉన్నాయి. చివరి భాగం, ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అనే మాటను చూస్తాం కదా. కొన్ని పర్యాయాలు మనలో లోపం లేకపోయినప్పటికీ మనం అవిధేయత మనం ఉన్నట్లయితే ఆ అవిధేయతను సరిచేసి తన దగ్గరకు తీసుకోవడానికి ఆయన మనల్ని శిక్షించేవాడిగా ఉంటాడు. కనుక ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది పంపబడినటువంటి అనంటే అది స్పెసిఫిక్ ఆ ఓడ మీదనే వచ్చింది, హఠాత్తుగా వచ్చింది అది కదా. మనం చూసినట్లయితే 13వ వచనంలో చూసినట్లయితే వారు దరిలోనే ఉన్నారు. అయితే వాళ్ళు ఆ దరిలో ఉంటూ ఉండగా దాన్ని ఆ దరికి తెచ్చడానికి అసాధ్యం అయిపోయింది. 13వ వచనం చూడండి, వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత వారు వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి. కాబట్టి ఈ 4 నుంచి 16 వచనాల్లో మనం చూసినట్లయితే ఇంకా చాలా దూరం కూడా పోలేదు తర్షీషుకు పోయేవాడ. పోకముందే ఇదిగో దేవుడు తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి సిద్ధం పడుతున్నాడనే మాటలు మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు చాలా దూరం వెళ్ళలేదు. అయితే దేవుని తీర్పు ఎలాగా ఉందంటే మనం చూస్తున్నట్లయితే ఇదిగో ఆయన కార్యాలు మనకు తెలియచేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కార్యాల ద్వారా మనం తెలుసుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కార్యాలు మనం తెలుసుకోవాలని, వాటిని ధ్యానించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విషయాలు తెలియజేయడానికే ఇదిగో సడన్ గా ఆ ఓడ మీదకి దేవుడు ఏ కార్యం చేయాలన్నా కదా అంత రావాల్సిన పని లేదు కదా. మనం చూసినట్లయితే చెరసాల్లో ఉన్నప్పుడు అపోస్తుల కార్యంలో ఆ ఓడ
సారీ చెరసాల పునాదులు కదిలాయనట్లుగా చూస్తున్నాం. అయితే ఆ ఊర్లో ఉండే అన్ని కదలాలి కదా, కాదు. స్పెసిఫిక్ గా ఎక్కడున్నాడో అక్కడ మాత్రమే అవి కదిలినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ జలప్రలయం వచ్చిందంటే ప్రపంచం అంతా వచ్చింది, కానీ దేవుని కార్యాలు జరిగేటప్పుడు స్పెసిఫిక్ గా ఎక్కడ తన కార్యం చేయాలనుకుంటాడో అక్కడ మాత్రమే జరిగించేవాడిగా ఉన్నాడు. దీనికి సహాయకరంగా చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటా ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం ఆయన కార్యాలు ఎలాంటివో మనం చూసుకొని మనం ముందుకెళ్దాం. 28వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును వివరించుటకు ఆయన ఫెరీజి మన కొండ మీద లేచినట్లు యెహోవా లేచును, గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. ఎట్లాంటి కార్యం అంటే ఆయన చేసేది? ఆయన నిజంగా తన కార్యాన్ని చేసేవాడు. ఆశ్చర్యమైన కార్యం, అపూర్వమైనటువంటి కార్యము అనే మాటలు మనం చూస్తాం. ఎందుకు భూలోకంలో వారు అందరూ నశించిపోలేదంటే దేవుడు ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు కదా. మనం చూసినట్లయితే దేవుడు అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఒకవేళ ఎవరైనా రక్షింపబడలేదంటే వారికి సువార్త చెప్తూ ఉండగా వారు లోబడలేదంటే హఠాత్తుగా వారి మీదకి నాశనం కదా. మనం ఒక చిన్న జ్ఞాపకానికి వస్తూ ఉంది, సామెతల గ్రంథం 29:1 వచనంలో కదా, ఎన్నిసార్లు గద్దించినను మరి లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును అనే మాట కదా. 29వ అధ్యాయం మొదటి వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఇదే మాట నేను రక్షింపబడ్డానికి మూల కారణమైంది వచనం. కనుక హఠాత్తుగా ఎందుకు వచ్చింది, ఆకస్మికంగా ఎందుకు వచ్చింది అనే మాటలు మనం చూసినప్పుడు, ఇదిగో యోన నాశనం కావాలని కాదు, ఇక్కడ యోనాకి పాఠం నేర్పడానికి ఇది అవకాశం అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. అందుకని జీవము గల దేవుని చేతిలో పడ్డ బహు భయంకరం అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మామూలుగా రావడం కాదు, అది మనం చూసినట్లయితే పంపబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే అది ఆయన పుట్టించాడు, ఆకస్మికంగా వచ్చింది. మూడవది మనం చూసినట్లయితే అది తీవ్రమైందంటే అదే మాట మనం చదువుతున్నాం కదా, ఓడ బద్దలైపోవంత గతి ఏర్పడ్డాది అనే మాట 4వ వచనంలో మనం చూస్తున్నాం కదా. ఓడ బద్దలైపోయే గతి వచ్చేసింది. ఆ అలలు ఎంతగా ఆ ఓడను కొడుతున్నాయో మనం చూస్తున్నాం. నావికులు భయభ్రాంతులు అయిపోయారు. ఓడ ఇక పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఈ మాటలను మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో లేకపోతే ఈ గ్రంథం అంతా గొప్పవి, గొప్ప లేకపోతే మహాపట్టణాలు అనేవి చాలా వచనాల్లో మనకు కనబడతాయి. మీరు వెతికి పట్టుకోండి వాటిని. మహాపట్టణం అని, గొప్ప గాలి, పెద్ద తుఫాను అనే మాటలో చూస్తున్నాం. లేకపోతే గొప్ప మత్స్యము, అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మహాపురము, నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్ప పట్టణం, గొప్పది అనే మాటలు మనం చూస్తాం. నేను పోయినసారి నినివే పట్టణాన్ని గురించి కూడా చెప్పాను. ఎంత ఎత్తైంది, ఎంత వెడల్పోయింది, ఎన్ని రథాలు దాని మీద పోవచ్చు అనేది. యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటే ఇదిగో ఆ పట్టణం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశంలో ఉంటా ఉంది. ఒక ఆయన వెళ్ళి దాన్ని పరిశోధించినప్పుడు ఆ పట్టణం నిజంగానే 3 దినాలు ప్రయాణం చేయాల్సినటువంటి పట్టణం ఇప్పుడు పాడైపోయింది. అంత గొప్ప పట్టణం దేవుని దృష్టిలో మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశించాడు. అయితే ఇదిగో పారిపోతున్నటువంటి యోనాను తన దారికి తీసుకురావడానికి
దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఈ యొక్క ఓనా ఎక్కినటువంటి ఓడ మీదకి తీవ్రతరమైనటువంటి పరిణామాలు తీసుకొస్తున్నాడు. అట్లయితే ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మనం ఇదిగో ఆయన నుంచి దూరం అయిపోయినట్లయితే మన సమాధానాన్ని కోల్పోయేవారంగా ఉంటున్నాం. మనం సమాధానం కోల్పోవడం మాత్రమే కాదు, మన తోటి వారితో సమాధానాన్ని కోల్పోయేవారంగా ఉంటున్నాం. ఆ సమాధానం కోల్పోవడం ద్వారా ఇదిగో దేవుని శిక్షకు మనం లోబడుతున్నాం. అందుకని ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో కదా, కాబట్టి దేవుని సమాధానం మీ హృదయాల్లో సంపూర్తిగా ఉండనీయుడి, ఏలనీయుడి అనే మాటలు మనం చూస్తున్నాం. ఆ అవిధేయత నుంచి మనం బయటపడి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తీవ్రమైన పరిణామాల గుండా ఆయన మనల్ని పంపుతూ ఉండగా మనం పరిశీలన చేసుకుని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. దివ్యమైన సమాధానం మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయన సమాధానం అయి ఉన్నాడు. మన హృదయాల్లో ఆయన ఉండి ఆ సమాధానాన్ని మనకిచ్చేవాడి ఉంటున్నాడు. కాబట్టి అటువంటి తీవ్రమైన పరిస్థితిలో ఇదిగో ఈ యోన ఎక్కడో నిద్రపోతూ ఉన్నాడనే మాటలు మన జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. 4వదిగా మనం చూసినట్లయితే అది ఎన్నిక చేయబడ్డది కదా. ఎన్నికంటే మనం చూసినట్లయితే ప్రత్యేకంగా యోనా ఎక్కినటువంటి ఓడల మీదకే వచ్చింది అది అనే మాటలు మనం మర్చిపోకూడదు. ఓడ బద్దలయ్యే ఇతర ఓడలు బద్దలు కాలేదు, కానీ ఈ ఓడ మీదకే ఆ తీవ్రత వచ్చి ఉంటా ఉంది. గనుక మనం చూసినట్లయితే ఏ యోనా ఎక్కినటువంటి ఓడ పగిలిపోవడానికి కారణం యోనానే, నావికులు కాదు, లేకపోతే దాన్ని నడిపేటువంటి వాడు కాదు. ఈ మాటలు మన యొక్క ధ్యానానికి మనం మర్చిపోకుండా ఉండాలి. అందుకని మనం నోవహు కాలంలో జరిగినటువంటి సంఘటన జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు యోబు ద్వారా చక్కని మాటలు పలికిస్తున్నాడు. చూడండి ఒక మాట, ఆయన ఏ విధంగా ఎన్నిక చేయబడిన వారికి జరిగేటువంటి సంఘటన గురించి చెప్తూ ఒక చక్కని మాటలు 37వ అధ్యాయం యోబు గ్రంథంలో 5వ వచనం చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. 37వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును కదా. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు. అదే సమయంలో ఇంకో మాట చదవండి, అక్కడే మనం చూసినట్లయితే 13వ వచనంలో 12-13 కలిసి ఉన్నాయి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయను. జ్ఞాపకం చేసుకునండి, ఎందుకు మెరుపులు వస్తాయి, ఎందుకు మేఘాలు వస్తాయి? సంచారం చేస్తుంటాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకం కొరకే గాని, కృప చేయుటికే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. జ్ఞాపకం చేసుకుని 3, శిక్ష కొరకు పంపిస్తాడు ఆయన, భూలోకం కొరకు పంపిస్తాడు ఆయన, కృప చేయడానికి ఆయన పంపిస్తాడు. ఏదైతే ఆయన పంపించాడో అవి ఆ దేవుని మాటకు లోబడి మెరుపులే కాని, గొప్ప గాలే కాని, తుఫానే కాని, చాపే కాని అవి నెరవేర్చి వస్తాయని మనం చూస్తున్నాం కదండి. ఎంత బాగా రాయించాడో చూడండి. కనుక ఈ మాటలు మనం చూసినట్టు ఆయన వల్ల నడిపించేది అది నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద, అంటే మనం ఉన్న లోకం మీదకే. తుఫాను కానివ్వండి కదా, మెరుపు కానివ్వండి, మేఘాలు కానివ్వండి, గాలి కానివ్వండి, ఎంత బాగా దేవుడు రాయించారు. అవి శిక్ష కొరకే కాని, మన మేలు కొరకే కదా, ఆ కృప చేయుటికే కాని, అంటే మనకు మేలు చేయడానికి
అవి వచ్చి తమ కార్యాన్ని దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడి చేసి వెళ్ళేవిగా ఉంటున్నాడు. అట్లయితే మానవుడు ఎంత తెలివి తక్కిన వాడిగా ఉంటున్నాడు. మానవుడు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోయి గాలి, నీరు సమస్తము లోబడుతూ ఉండగా, అయితే దేవుడు తాను సృష్టించినటువంటి మానవుడు ఆయనకి లోబడకుండా దూరం అయిపోతాడు. ఎంత అవిధేయమైన స్థితి. ఒక పర్యాయం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇదిగో ఈ ఓడైతే అలల చేత కొట్టబడ్డాది, కానీ కీర్తనలో మనం చూసినట్లయితే 42వ కీర్తన కానీ 69వ కీర్తన కానీ, ఆ జలములు నా మీద ప్రవాహంలా దొర్లిపోయాయి, అలలు నా మీద పారిపోతున్నాయి అని చెప్తాడు. ఎందుకు? నన్ను రక్షించడానికి, నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఆయన ఇదిగో అలల చేత కప్పబడ్డాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తుంది. మానవుని యొక్క అవిధేయత పొర్లి పారిపోయింది. ఆయన మన నిమిత్తం పాపముగా చేయబడ్డాడు. మన నిమిత్తం పాపము లేనివాడు, పాపము లేనటువంటి వాడు, పాపము ఎరిగినటువంటి వాడు మన నిమిత్తము పాపముగా చేయబడి, పాపమునకు శిక్ష తన దేహం మీద ఆయన సహించి మనలను, అనీతిమంతులైన మనలను నీతిమంతుడైన తన యొద్దకు తీసుకురావడానికి ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుని నీతి ఎగునట్లు అనే మాట కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అనీతిమంతుడు మనం, కానీ నీతిమంతుడుగా తీర్చడానికి నీతిమంతుడైన ఆయన మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. అది నిజమైన అలల యొక్క ప్రభావం. అటువంటి పరిస్థితులు గుండా యోనా వెళ్ళలేదు, కానీ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అతన్ని రక్షించడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తన కుమారుణ్ణి అలాగా చేయలేదు. రక్షించడానికి ఆయన ఇష్టపడలేదు. పాపమునకు పరిహారం చేయడానికి, పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి, పాపం నుండి మానవుణ్ణి రక్షించడానికి ఆయన తన కుమారుణ్ణి వదులుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! కనుక ఇది ఒక ప్రత్యేకమైంది, ఎన్నిక చేయబడ్డాది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన దేవుని చేత పంపబడినవాడు, ఎన్నిక చేయబడినవాడు. కానీ భూలోకంలో ఆయన ఎన్నిక చేసిన వారు ఎవరు లేరు. ఆయన ప్రత్యేకమైన కదా, నిర్దోషియు, నిష్కలంకులను, పరిశుద్ధులను, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. అయినప్పటికీ కూడా ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని ధారపోసి పాపం నుండి విడిపించడానికి తను తాను ఆయన ఒక్కడే సెలెక్ట్ చేయబడ్డవాడు, ఆయన ఒక్కడే ఎన్నికైన వాడు, ఆయన ఒక్కడే సరిపోయిన వాడు అని మనం నేర్చుకుంటాం. చివరిగా మనం చూసినట్లయితే, ఎప్పుడైతే తీవ్రమైంది, హఠాత్తుగా వచ్చింది, ఎన్నిక చేయబడింది, అంత మాత్రమే కాకుండా దేవుని చేత పుట్టింపబడ్డాదో, ఇదిగో ఆ ఓడలో నుంచి ఎప్పుడైతే దేవుని కొరకు కావాల్సిన మనిషి సముద్రంలో పడవేయబడ్డాడో, 15వ వచనం చూడండి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము వంగకుండా నిమ్మలమైపోయింది అని మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుడు ఎప్పుడు నిమ్మలమయ్యేవాడు అనేది మానవుని ప్రాణం తీసుకునడానికి కాదు, ఆయన మానవుడిని ప్రేమించి కదా. భూలోకంలో అనేక కట్టుకథలు ఉన్నాయి. వాడిని బలిస్తేనే అలాని వాళ్ళు శాంతి పడతారు. కాదు కాదు, మానవుడు తిరిగి వస్తేనే దేవుడు సంతోషపడతాడు. మానవుని శిక్షించి తన యొద్దకు మరలితేనే ఆయన సంతోషపడేవాడు. ఇది నిజమైన సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక ఎప్పుడైతే ఆ సముద్రంలో నుంచి ఆ ఓడలో నుంచి పడవేయబడ్డాడు సముద్రంలోకి, సముద్రము నిమ్మలమైన. యేసు ప్రభువు కూడా మనకు తెలుసు, మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఆయన ఓడ అమరమును నిద్రిస్తూ ఉండగా
గొప్ప తుఫాను రేగింది. నీళ్లు కూడా నిండిపోతా ఉన్నాయి. అయితే అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని తనతో ఉన్నవారు శిష్యులు అరిచినప్పుడు ఆయన లేచి వాటిని గద్దించినప్పుడు నిమ్మళమాయను అనే మాటను అక్కడ చదువుతున్నాం. ఈయన ఎలాంటి వాడు, ఈయనకి సమస్తమును గాలియు తుఫానును సముద్రం లోబడుచున్నదే అని ఆ శిష్యులు ప్రభువుని చూసి ఆశ్చర్యపడుతున్నారు. గనుక మనం చూసినట్లయితే ఈ మొదటి అధ్యాయం 11, 13 వచనాల్లో చూసినట్లయితే సముద్రం పొంగతానే ఉంది, తుఫాను అధికమవుతానే ఉంది, అది నిమ్మలు పడ్డానికి సాధ్యం కాదు. 13వ వచనంలో దరికి తీర్చడానికి సముద్రం పొంగుతుంది, వాళ్ళకి అసాధ్యం అయిపోయింది బహుబలం చేత. కానీ అది వారి వల్ల కాదు. అయితే దేవునికి కావలసిన వాడు ఎప్పుడైతే సముద్రంలో పడవేయబడ్డాడో అతన్ని సురక్షంగా కాపాడడానికి దేవుడు మరొక సాధనాన్ని వాడుకున్నారు. అదే సమయంలో ఆ ఓడలో ఉన్న వారికి కూడా క్షేమం కలిగింది. ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటా ఉంది. కీర్తనలు 18, 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. మనం చేసే దాన్ని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. కనుక మనం జాగ్రత్తగా మన యొక్క కార్యాలు, దేవుని యొక్క పనిని మనం ఏ విధంగా చేస్తున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాటి ఉంటున్నాం. దానిని బట్టి మనకు ప్రతిఫలం కదా. 10 మీనాలు 5 మీనాలు 1, లేకపోతే మనం చూసినట్లు 5, 2, 1 ఏ విధంగా మొదటి 2 సంపాదించారు, చివరివాడు ఏ విధంగా దాచిపెట్టాడు, తానికిచ్చిన తలాంతుని దేవుని కొరకు ఉపయోగించకుండా ఉండడం ద్వారా పైన ఉన్నటువంటి 2 బలా నమ్మకమైన మంచి దాసి ఉన్నాడు, చివరివాడు అలా అనిపించుకోకుండా వాడి దగ్గర నుంచి తీసివేయబడి మిగతా వారికి ఇవ్వబడినట్లుగా కాకుండా నాకిచ్చిన తలాంతు ఏమైనది నేను గుర్తిరిగి దేవుని పరకు దాన్ని వినియోగించినప్పుడు భూలోకంలో మనల్ని శబాష్ అనేవాళ్ళు ఉండకపోవచ్చు, బలా అనేవాళ్ళు ఉండకపోవచ్చు, కానీ రేపు దేవుని ఎదుట మనం నిలబడినాం. ఆయన చేత మెప్పు పొందడం చాలా గొప్ప విషయం. ప్రభు చేత మెప్పు పొందిన వాడే గొప్పవాడు, మనుషుల చేత మెప్పు పొందినవాడు కాదు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క జీవితంలో అది అతని మీదకి రావడం అవశ్యమైంది, వచ్చింది, హఠాత్తుగా వచ్చింది, అతని కొరకే వచ్చింది, తీవ్రతరమైంది చూసాం, ఎన్నిక చేయబడి వచ్చింది, చివరిగా నిమ్మడమైంది. అలాగా కాకుండా మనం మన యొక్క జీవితాలను ప్రతిదినం పరిశీలన చేసుకుని ముందుకు సాగుకున్నట్లు ప్రభు సహాయం చేయాలి. దేవుని తరఫు మీ అందరికీ మరొక పర్యాయం వందనాలు తెలియజేస్తాను. వందనాలు అంటున్నారు.